నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. అమరావతి అభివృద్ధిని అలాగే ఏపీ అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ సరికొత్త వ్యూహం వేసిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎప్పుడైతే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఇక ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడుల వరద వస్తున్న నేపథ్యంలో దీన్ని అడ్డుకునేందుకు వైసీపీ రకరకాల ప్రయత్నాలు చేసింది. మరి ఈ ప్రయత్నాలన్నీ కూడా విఫలమవడంతో ఇప్పుడు సరికొత్త వ్యూహాన్ని ఎంచుకుంది. ఇక్కడ తెలంగాణలో ఎవరైతే మంత్రిగా ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి అమరావతి గురించి కొన్ని కమెంట్స్ అయితే ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. మరి చంద్రబాబు వచ్చిన తర్వాత అమరావతిలో పెట్టుబడులు రావడం అనేది అవాస్తవం అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి సడన్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏపీ గురించి అలాగే చంద్రబాబు గురించి అమరావతి గురించి మాట్లాడడాన్ని ఎలా చూడవచ్చు, దీని వెనక ఎవరి వ్యూహం ఉండే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం మేడం. నమస్తే. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు కొన్ని సంచలన కమెంట్స్ చేశారనే చెప్పొచ్చు. సో ఇవి చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే అమరావతిలో అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ నానా రకాల ప్రయత్నాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాము. సో ఇది ఎటు అల్లవట్లేదు అని చెప్పి తన సన్నిహితుడు తన మిత్రుడు అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా కొన్ని వ్యాఖ్యలు చేపించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది ఆయన మాటలు బట్టి. ఎందుకంటే అమరావతిలో ఏ విధంగా పెట్టుబడులు వస్తున్నాయి, ఎంత అభివృద్ధి జరుగుతుంది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఒకానొక సందర్భంలో ఆయనే అంటాం మనం చూసాము, ఏపీకి చంద్రబాబు సీఎం అయ్యారు కాబట్టి మనం ఇంకా కొన్ని ఎక్స్ట్రా అవర్స్ పనిచేయాలి అని చెప్పి కూడా. మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కనపడుతున్నట్టు అభివృద్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎందుకు కనిపించట్లేదంటారు? ఆయన మాటల వెనుక వ్యూహం ఏముండే అవకాశం ఉంటుందంటారు? మీరేం చెప్తారు? దీని వెనకాల ఖచ్చితంగా ఎవరు హస్తం ఉంది అనేది అయితే అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే పొంగులేటి గతంలో ఎక్కడున్నాడు, ఎవరు చెప్పితే ఆయన ఏ పార్టీలోకి వెళ్ళాడు, బీఆర్ఎస్లో ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి రావటం, ఇదంతా కూడా ఏంటంటే ఆయన చెప్పిన పార్టీలకి వెళ్ళటం అనేది జరిగింది. పొంగులేటి ఎప్పుడు జగన్ గారి మనిషి, ఆయన ఏం చెప్తే అది చేసేదానికి ఈయన సర్వసిద్ధంగా రెడీగా ఉంటాడు. ఎప్పుడు కూడా ఆయన చెప్పిన మాటని జవదాటే రకం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసాం, ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏవైతే కంపెనీలన్నీ కూడా తెలంగాణకి రావడం జరిగాయి గత 5 ఏళ్లలో. మనం చూసాం తెలంగాణకి రావడం అన్నా కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి తరిమి కొడితే తెలంగాణకు వచ్చినాయి అంటాం బెటర్ ఏమో. అంతే, ఖచ్చితంగా అదే జరిగింది. ఇప్పుడు అమర్రాజా ఫ్యాక్టరీ ఉంది, దాన్ని బలవంతంగా క్లోజ్ చేయించేసేసి ఇక్కడ వరకు కేటీఆర్ గారితో ఉన్న దోస్తీతో సో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అంటే కేసీఆర్ గారి అభివృద్ధి చెందాలి, ఆయన హయాంలో ఇవి కంపెనీలు వచ్చాయని. అంటే వాళ్ళకు కూడా ఎక్కడ బయట నుంచి వేరుగా కొత్తగా వాళ్ళు తీసుకొచ్చుకుందాం అనేది లేదు, పక్క రాష్ట్రంలోకి వెళ్ళిన వాటిని ఇక్కడ తీసుకొచ్చుకోవాలనేది. సో అదే రకంగా జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆంధ్రప్రదేశ్కి నష్టం చేశాడు. సో ఇప్పుడు కూడా ఆయన అనుచరులతో, అంటే పొంగులేటి శ్రీనివాస్ గారు ఆయన స్నేహితుడు అవ్వచ్చు కదా, ఆయనతో ఈరోజు మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నాడంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద అక్కడ ఉన్న, అంటే అది డెవలప్ అవ్వకూడదు, ప్రజలు బాగుపడకూడదు, ఎప్పుడు ఆయన కోసం వెయిట్ చేయాలి. ఆయన ఇచ్చే తాయిలాలు అంటే ఆయన అంటాడు కదా, నేను వస్తే ఇది చేస్తాను అది చేస్తాను ఇది పంచి పెడతానని, అప్పులు చేసుకొచ్చి పంచిపెట్టి ఆయన సగం తింటాడు కదా. సో అలాంటివి నేను చేస్తానని చెప్పి ప్రజలకు మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్పడం కోసం, సో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు పనిచేసి కష్టపడి బతికే ఇది ఆయన వాళ్ళకు ఉండకూడదు ఎప్పుడు కూడా. సో ఖచ్చితంగా అందుకోసమే ఈరోజు పొంగులేటితో మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడిచ్చాడు. అమరావతి మునిగిపోతుందంట. అమరావతి మునిగిపోతుందా? హైదరాబాద్ మునగలేదా? బెంగళూరు మునగలేదా? ఢిల్లీ మునగలేదా? సో బాంబే మునగలేదా? ఏ నగరం మునగకుండా ఉందో చెప్పమనండి. చెన్నై, అన్ని నగరాలు మునుగుతున్నాయిగా వర్షం వచ్చినప్పుడు. ప్రతి ఇంకోటి మేడం, బుడమేరు పొంగినప్పుడు మనం చూసాం చంద్రబాబు గారు కొన్ని డేస్ వరకు అక్కడే ఉండి వాళ్ళు తేరుకునే వరకు కూడా ఈవెన్ వాళ్ళ హౌసెస్ కూడా కడిగించిన పరిస్థితి మనం చూసాము. సో ఇది కేంద్రం నుంచి కూడా ఆయనకి ప్రశంసలు వచ్చాయి, అలాగే దేశవ్యాప్తంగా కూడా ఆయన పేరు వినిపించింది. ఈ వయసులో కూడా ఆయన ఇంత కష్టపడుతున్నారు అని చెప్పి. మరి అంత కష్టపడుతున్నారు అందరికీ తెలిసినప్పుడు అది పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కనపడలేదు అంటారా? మరి వైసీపీ చేసినటువంటి ప్రచారాన్ని ఇప్పుడు ఈయన నోటితో మాట్లాడడాన్ని కూడా ఎలా చూడొచ్చు? అండ్ ఇంతకుముందు కూడా మనం చూసాము, తెలంగాణలో షర్మిల గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఎలక్షన్స్కి ముందు ఆయన బీఆర్ఎస్ నుంచి వచ్చినప్పుడు ఏ పార్టీలో చేరాలా అని చెప్పి, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే షర్మిల పార్టీలో చేరాలని చెప్పి కూడా ఆయన ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. సో మనం అనుకోవచ్చా దీని వెనక కూడా జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఉండే ఉంటుందని? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహం లేదే ఇక్కడ ఆయన మాట్లాడే మాటలు అలా ఉండవు. ఎందుకంటే బుడమేరు పొంగినప్పుడు కూడా విజయవాడ వరకే ఇదైంది, కానీ అది అమరావతికి ఎక్కడా కూడా టచ్ అవ్వాల, అక్కడ కూడా కనపడుతూనే ఉంది. కానీ అమరావతి ఇప్పటి వరకు వరదల్లో, ఇప్పుడు అంటే అమరావతి రాజధాని అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ అక్కడ వరద ప్రభావం జరగలేదు, రాలేదు కూడా, వరదలు రాలేదు.
కానీ వీళ్ళు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అది అలా పోర్ట్రేట్ చేద్దాం, అలా పోర్ట్రేట్ చేసి అక్కడ అభివృద్ధి అనేది జరగకుండా, సో ఎవరైనా అక్కడికి రావాలంటే భయపడేటట్టు, ఇన్వెస్టర్స్ రావాలంటే భయపడేటట్టు అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటాం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇంకా కూడా అంటే డివైడ్ అయిపోయింది రాష్ట్రాలు, 2 రాష్ట్రాలుగా డివిజన్ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఎవరి రాష్ట్రం వాళ్ళు బాగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ హైదరాబాదు నగరం అనేది వ్యాప్తంగా గుర్తింపు పొందిన నగరం. అది ఎవరు చేశారనేది కూడా ప్రపంచవ్యాప్తం ప్రజలందరికీ కూడా తెలుసు. హైదరాబాద్ అంటేనే చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ మార్క్ అట్లా అయిపోయింది. సో రేపు పొద్దున అదేలాగా అమరావతిని కూడా ఆయన అంతే అభివృద్ధి చేస్తారు. సో ఆ పేరు ఆయనకి రాకూడదు. ఆ రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది బాగుపడితే వీళ్ళు అక్కసు, వీళ్ళు ఓర్చుకోలేని తనం. సో దాంతో ఎలాగైనా బురద జల్లాలి. సో అక్కడ డెవలప్మెంట్ అంటూ జరగకూడదు. అది జరిగితే రేపు పొద్దున చరిత్రలో నారా చంద్రబాబు నాయుడు గారి పేరు నిలిచిపోతుంది. అలా జరగకూడదనే ఒక్క అక్కస్తో ఈరోజు నోటికొచ్చినట్టు మాట్లాడటానికి ఎలాంటి రైట్స్తో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? అక్కడ ఉండే ప్రజలకు నీకెందుకు ఈ అక్కసెందుకు? ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఈరోజు కూడా వాళ్ళంతటా వాళ్ళు బాగుపడే అవకాశం లేదనుకుంటున్నావా? సో చక్కగా ఇప్పుడే రాష్ట్ర అభివృద్ధి పదంగా ముందుకు పరుగులెడుతుంది. అలాంటి రాష్ట్రంలో మళ్ళీ చిచ్చు పెట్టాలని చూడటం, అక్కడ ప్రజలకి అన్యాయం చేయాలనే మాటలు మాట్లాడటం అనేది ఎవరు కూడా హర్షించరు. ఈ పొంగులేటి గారు మాట్లాడిన మాటలకి బేషరత్తుగా క్షమాపణ చెప్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే అమరావతి అనేది అది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నది, ఒక చంటి బిడ్డ లాంటిది. అలాంటి దాన్ని ఇప్పుడే పీకలు కోసి చంపేస్తాననే రకంగా మాట్లాడుతున్నాడు. అసలు అర్థం ఉందా? సో అక్కడ ప్రజలకి రాష్ట్రం లేకుండా ఉన్న రాష్ట్రం అది. తీసుకునేటప్పుడు ఎక్కడ పెట్టుకోవాలో రాష్ట్రం అనేది తెలియని రాష్ట్రం అది ఆంధ్రప్రదేశ్. సరే వాళ్ళ ఒక ల్యాండ్ పుల్లింగ్ జరిగింది, అందరూ స్వచ్ఛందంగా రైతులు ల్యాండ్ ఇచ్చారు. సో దాంతో ఒక క్యాపిటల్ సిటీ రెడీ చేసుకోవాలనుకున్న టైంలో కొన్ని పనులు జరిగాయి. అవి తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినాక 3 రాజధానులు అని చెప్పేసి 5 సంవత్సరాలు బాధ పెట్టాడు. ఈ రోజున మళ్ళా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి ప్రజలందరూ గుర్తించి పక్కన పెట్టి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. ఈ రోజున మళ్ళా వాటి మీద అక్కసు ఎల్లగక్కుతున్నాడంటే పొంగిలేటి లాంటి వాళ్ళు, అంటే నువ్వు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచిస్తున్న వ్యక్తిగానే నువ్వు పరిగణించబడుతున్నావు. ప్రజల కోసం, ప్రజల బాగు కోసం, దేశం బాగు కోసం ఆలోచించే వ్యక్తిలాగా నువ్వు కనిపించట్లేదు. సో ఇలాంటి మాటలు మాట్లాడి రాష్ట్ర అభివృద్ధికి గండి కొట్టాలనే ప్రయత్నం చేస్తే మటుకు భవిష్యత్తు తరాల ప్రజలు ఎవరు కూడా నిన్ను హర్షించే విధంగా లేదు. ఈ మాటలన్నీ కూడా బేషరత్తుగా ఆంధ్ర ప్రజలకు అందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. సో మనం చూసి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అమరావతిని తీసుకున్నట్టయితే శివరామకృష్ణ కమిటీ అమరావతి రాజధానికి పనికి రాదని చెప్పి మొన్నటి వరకు ప్రచారం చేశారు. సో మొన్న మధ్య కూడా చంద్రబాబు గారు వచ్చాక నిపుణుల కమిటీని తీసుకొచ్చి భవనాలు కానీ పునాదులు కానీ చెక్కు చెదరలేదు అని ఆయన కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మళ్ళీ దాన్ని పునర్నిర్మాణించేందుకు ఆయన పనులు కూడా మొదలుపెట్టారు. ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం అండ్ మొన్నటి వరకు మనం చూసాము వైసీపీకి ఒత్తాసు వలుకుతూ ఇటు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ కావచ్చు వీళ్ళందరూ మాట్లాడి చివరికి వాళ్ళ పరిస్థితి ఏమైందో మనం చూస్తూనే ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు ఆ లైన్లోకే ఇప్పుడు పొంగులేటి గారు వచ్చారు. సో ఏం చెప్తారు మీరు? పొంగులేటి గారు మాట్లాడిన మాటలు అంటే మనం చూసాం, నిపుణుల కమిటీ వచ్చింది, దాన్ని మొత్తం బిల్డింగ్స్ అంతా కూడా ఎలా ఉన్నాయి ఏంటి అంటే, ఎందుకంటే ప్రచారం ఏ రకంగా జరిగిందనేది మనకు తెలుసు. అంటే అక్కడ వరదలు వచ్చేస్తాయి, అది ముంపు ప్రాంతము, అది ఇదని జరిగింది. అది సో దానికోసం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు సరే వీళ్ళు చెప్పింది ఒకవేళ నిజం అవ్వచ్చేమో, ఎందుకు మనం దీన్ని కాదని చెప్పటం ఎందుకు? రేపు పొద్దున ఇది ఇక్కడంతా ప్రజల సొమ్ముని మనం అక్కడ తీసుకొచ్చి ఒక రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్నాం. సో అలాంటప్పుడు పోనీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవటం మూలం నష్టం లేదు కదా అని ఆయన మళ్ళా కూడా చెక్ చేయటం జరిగింది. సో ఆ రోజు మళ్ళీ రిజల్ట్స్ ఏమొచ్చింది? అక్కడ కట్టిన ఏ కన్స్ట్రక్షన్ కానీ ఏ బిల్డింగులకు కానీ కొంచెం కూడా డ్యామేజ్లు కానీ నష్టం కానీ వాటిల్లదనేది స్పష్టమైంది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సో ఇవన్నీ ఏంటంటే అభూత కల్పనలు చేసి వీళ్ళు తిమ్మిని బొమ్మని చేసే రకాలు కాబట్టి ఏదైనా మాట్లాడతారు, ఏమైనా చేస్తారు. రాష్ట్రం అంటే వీళ్ళ రాజకీయం కోసం, రాజకీయ స్వలాభాల కోసం ఎవరినైనా కూడా ఏదైనా మాట్లాడతారు. ప్రజల గురించి ఇంకా వాళ్ళకి అవసరం ఏంటి? ఎంతసేపు వాళ్ళ బాగు కోసమే కదా, వాళ్ళు తినటం వాళ్ళు వెనకేసుకోవటం కోసమే. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి దుష్ప్రచారాలు అయితే ప్రతిసారి చేస్తూనే ఉంటారు. దాన్ని అయితే ప్రజలు ఎవరు కూడా హర్షించరు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.